మహిమా చనువు నాయందు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు నా విన్న పమో విన్న నాథ సంస్తుతులు నా విన్న పమో విన్న నాదా సంస్తుతులు. దేవుని వాక్యమును చదువుకుందాము. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ తెరిచి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరూ బైబిల్ తెరిచి ఏకీభవించండి. నిర్గమకాండము 34వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. మరియు యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చును. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాత్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జన్మలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు నీ ప్రజల నడుమునున్నలో నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించుదాన్ని ననుసరించి నడుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, ముబూసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషముగల యెహోవా. ఆయన రోషముగల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నెడల వారి కుమార్తెలను తమ దేవతలతో వ్యభిచరించి
నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచారము చేయుదురేమో. పోతపోసిన దేవతలను తీసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మొగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారుల్లో ప్రతి తొలిచూలు వాణ్ణి విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కొయ్యి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలమును పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తము అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలముల్లో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాళ్లతో ఉడకపెట్టకూడదనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యమును వ్రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఈ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతని వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పును. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఆమేన్. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు చూరే బగళ్ళు స్మరించుచుండు నతడు ధన్యుడు దేవమానవుడు ధన్యుడు. నిర్గమాకాండము 34వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాము.
పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాం. తన దాసుని మరుగుపరిచి ఈ అధ్యాయంలో నుండి మనకు నేర్పించవలసిన వాక్యాన్ని తండ్రి నేర్పించేటట్లుగా ఎవరి మనసుల్లో వారు ప్రార్థన చేయండి. జీవాధిపతివైన మా పరలోకపు తండ్రి, నిర్గమాకాండమును రోజుకి ఒక అధ్యాయమును ధ్యానించటానికి, ప్రకటించవలసిన నిర్గమమును గురించి బోధించటానికి మీరు సహాయము చేయుచున్న విధానమును బట్టి స్తోత్రములు 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 చెల్లించుచున్నాను. ఈ 34వ అధ్యాయములో నుండి ఈరోజు ఏ పాఠమైతే మాకు నేర్పించాలని యేసయ్య మీరు ఆశపడుచున్నారో ఆ ఆశను మీ ఆత్మీయ బిడ్డలమైన మాకు, నిస్వరక్తమిచ్చి సంపాదించుకున్న మాకు నేర్పించుమని అడుగుచూ ఉన్నాను. తండ్రి, నీకు స్తోత్రములు. నువ్వు నేర్పిస్తున్న ఆ మాటలను గ్రహించు జ్ఞానము దయచేయండి. గ్రహించిన వాక్య ప్రకారంగా మా జీవితాలని మార్చుకొనడానికి నీ సహాయము దయచేయమని, వాక్యవర్తమానము ద్వారా కొత్త విషయములను బయలుపరిచి మీరు బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మోషే ముఖమును ప్రకాశింపజేసిన త్రియేక తండ్రి మన అంతరంగాల్లోని చీకటిని తొలగించి తన మహిమతో నింపివేయును కాక. ఆమేన్. నిర్గమాకాండము 34వ అధ్యాయములో మొదటి 11 వచనాలు దేవుడు చేసిన కార్యములు, 12వ వచనము నుండి 28వ వచనం వరకు ప్రజలు అనుసరించవలసిన విధులు, 29వ వచనము నుండి 35వ వచనం వరకు ప్రకాశించిన మోషే ముఖాన్ని మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రతి వచనాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఎన్నో ఆత్మీయ సంగతులని మనకి బయలుపరచువారుగా ఉన్నారు. ఈ మొదటి 11 వచనాలను మనం చూచినప్పుడు మొదటి 3 వచనాలు దేవుడు సెలవిచ్చిన మాటలు, మోషే గారితో సెలవిచ్చిన మాటలు మనం చూస్తున్నాం. 4వ వచనములో దేవుడు సెలవిచ్చినట్లు మోషే గారు నెరవేర్చుట అనేది 4వ వచనంలో కనబడుతుంది. 5వ వచనము నుండి 7వ వచనం వరకు దేవుని యొక్క లక్షణములను ప్రకటించుట, ఆయన ఎట్టివారై ఉన్నారో అన్న విషయాన్ని దేవుడు ప్రకటించుచు ఉన్నారు. 8, 9 వచనాల్లో దేవుని లక్షణాలను చూచిన మోషే మొర్రపెట్టుట, ప్రార్థన చేయుట అనే విజ్ఞాపన మనం చూస్తున్నాం. ఇక 10, 11 వచనాల్లో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తున్నాం. మొదటి నుంచి 3 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ, మొదట పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న వాక్యములను నేను ఈ పలకల మీద
వ్రాసెదను. నీవు మొదట పగలగొట్టిన పలకల వంటి 2 పలకలు చెక్కుము అన్నమాట మనం చూస్తున్నాం. మోషే పలకలను పగలగొట్టాడు. అది మోషే గారి యొక్క కోపమును బట్టి జరిగినది. అయినా దేవుడు ఒక తరుణాన్ని మరలా మోషే గారికి ఇస్తున్నారు. పలకలను చెక్కి నువ్వు తీసుకొస్తే నేను ఆ పలకల మీద రాస్తాను అని దేవుడు తరుణాన్ని ఇస్తున్నాడు. దైవ గ్రంథములో మనం చూసినప్పుడు భక్తులైన వారు తప్పులు చేసినప్పుడు, అపరాధములు చేసినప్పుడు దేవుడు తరుణమిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కృపామయుడు. నినివే వారి యొక్క పాపము ఘోరమైనది అని ఎరిగిన దేవుడు యోనా అనే ప్రవక్తను పంపించి సువార్తను ప్రకటించాడు. ఈ సువార్తను విన్న ప్రజలు వారి తప్పిదాలను దేవుడి దగ్గర ఒప్పుకుని 3వ అధ్యాయములో వారు ఉపవాసముండి ఆ దుర్మార్గతను విడిచిపెట్టి వారు తన్ను తాను తగ్గించుకున్నప్పుడు కృపగల దేవుడు ఆ కీడును పంపడానికి తన మనస్సును మార్చుకున్నాడు. మరి దేవుడు అలాగున తరుణం ఇచ్చినప్పుడు బైబిల్ గ్రంథములో మారిన భక్తులు కనబడతారు, మారని వారు కూడా మనకు కనిపిస్తారు. ఈ నిర్గమాకాండములో ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరోకి దేవుడు 10 సార్లు 10 అవకాశాలు ఇచ్చాడు. దేవుడిచ్చిన తరుణాలను ఫరో సద్వినియోగం చేసుకోలేదు. చివరికి ఆయన నశించిపోవుట, దేవుని కృపను ఆయన సద్వినియోగం చేసుకోలేదు. చాలామంది దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మోషే గారు దేవుడి కృపను వెంటనే సద్వినియోగం చేసుకునడం వాక్యం వినుచున్న మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. ఒక తప్పిదం జరిగినప్పుడు మరలా తప్పిదం జరగకుండా చూసుకోవాలి. ఈరోజు బైబిలు చదవలేకపోయాం, దేవుడు క్షమించాడు. రేపు కూడా క్షమిస్తాడులే అనుకోకూడదు. కృపను లోకువు గట్టుట అనే పని మన జీవితంలో జరగకూడదు. ఈరోజు అవకాశం లేక బలహీనతను బట్టి దేవుడు క్షమించాడని మరలా మనం అదే తప్పిదాల్ని చేసినట్లయితే కృపను మనము లోకువు గట్టిన వారమవుతాం. మోషే గారు దేవుడిచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. మొదట నేను చేసిన పలకల వంటి పలకలు నువ్వు 2 రాతి పలకలు చెక్కుము అంటున్నాడు. ఈసారి దేవుడు ఆ పనిని మోషే గారికి అప్పగించారు. మొదటి పర్యాయం ఆయనే పలకలు కూడా చెక్కింది ఆయనే, యెహోవా తండ్రి ఆ పలకలు చెక్కారు. కానీ 2వ పర్యాయం మాత్రం ఆ పలకలు చెక్కి నువ్వు పట్టుకుని రా అని చెప్పి మరి దేవుడు మోషే గారికి ఆ పని అప్పగించాడు. ఎందుకు అలాగా దేవుడు చేశాడు అంటే, మరి మొదటిసారి ఇచ్చినప్పుడు పలకల్ని కోపంతో పగలగొట్టాడు కనుక అది మరి శిక్ష అని అనొచ్చు, లేకపోతే బాధ్యత ఉంటుంది. నేను ఇస్తే పడగొట్టావు కాబట్టి పగలగొట్టావు కనుక నీవే తీసుకొస్తే విలువేంటో నీకే తెలుస్తుంది అన్నట్లుగా దేవుడు మానవుణ్ణి పూచీదారుడుగా, బాధ్యత కలిగిన వాడిగా, దైవ గ్రంథములో మానవుడికి ఎన్నో బాధ్యతలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. మొదట పలకల మీద వ్రాసిన వాక్యాలను నేను ఈ పలకల మీద రాసేదనని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. పలకల మీద వ్రాయబడిన వ్రాతను మరి అంతకుముందే 31వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఆయన ధర్మశాస్త్రం అంతయు తన చేతిరాత్తో రాశాడని, వాక్యమంతా దేవుడు తన చేతితో రాసి మోషేకు అప్పగించారు 10 ఆజ్ఞలు గల పలకలని
మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ 2వ వచనంలోకి వెళ్ళేటప్పటికి, ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను. ప్రజల యొక్క వీధులు లేక, ఎందుకంటే దేవుని సన్నిధిలో మోషే గారు ఒక్కరే నిలబడాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆ విషయాలు దేవుడు తెలియజేశాడు. ప్రజలందరూ శుద్ధిగా ఉండాలి. మేరను ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ మేర లోపలికి ఎవరూ రాకూడదు, పశువు కూడా మేయకూడదు, పశువైనా చనిపోతుందని చెప్పాడు. మోషే ఉదయమునే సిద్ధపడి దేవుని సందుకు వచ్చుట ఉదయం ప్రారంభంలోనే చురుగ్గా నుండవలయును. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు మానవుడికి చురుకుదనం ఎక్కడ కనపడుతుందంటే ఉదయకాలములోని. మనం చూద్దాం దేవుని యొక్క వాక్యములో. కీర్తన గ్రంథము 5వ కీర్తన 5వ కీర్తన 2-3 వచనాలు. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుము. కాచి ఉందును. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అంటున్నారు భక్తుడైన దావీదు గారు. మన రక్షకుడు కూడా ఉదయకాలమునే లేచి అయినా ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమునే నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమునే అంటే లేవడముతోటే ఉదయకాలంలోనే చీకటిగా ఉండగా లేచి ఆయన సన్నిధిలో ఉండడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు గనుక దేవుడు మోషే గారిని ఎప్పుడు రమ్మంటున్నారంటే ఉదయమునే అని 2 సార్లు ఆ 2వ వచనంలో మనకు కనబడుతుంది. ఉదయమునే లేచి. 119వ కీర్తనలో కూడా 119వ కీర్తన 47వ వచనము 148వ వచనం 148వ వచనం చదువుకుందాం. 148. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై అంటే దేవుని యొక్క వాక్యము గురించి 119వ కీర్తన అంతా కూడా మీరు చదవగలిగితే వాక్యము గురించి రాయబడింది ఆ కీర్తన అంతా. దేవుని వాక్యం ధ్యానించడానికి, 1 ప్రార్థన చేయడానికి, 2 వాక్యమును ధ్యానించడానికి ఉదయమునే పెందలకడనే లేచి ఆయన సన్నిధిలో ఉండుట ఆత్మీయ జీవితానికి అది మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుని సన్నిధిని సిద్ధపాటు అవసరం. అందుకే మోషే గారితో దేవుడు అంటున్నాడు, ఎవ్వరూ కొండ మీదకి రాకూడదు, ఏ నరుడు నీతో కూడా ఈ కొండకు రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడా కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెైనా ఎద్దైనా మేయకూడదు. పశువులు కదా,
వాటికి ఏమి తెలుసు అనుకోవచ్చు. పశువు కూడా మేయకూడదు, ఎద్దు కూడా మేయకూడదు. అసలు కొండ ప్రాంతములో ఆ పాలెము దాటి ఎవ్వరు కూడా ప్రవేశించకూడదు. అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హత ఉండాలి. ఎలా ఆయన పాదాల దగ్గర కూర్చున్నామంటే కేవలం కృప. చాలా పర్యాయాలు మనం ఎంత సిద్ధపడినా ఉండలేము ఆయన పాదాల దగ్గర. అర్హత లేదు మనకి. అర్హత లేకుండా ఆయన పాదాల దగ్గర కూర్చోలేం. వచ్చినా సరే ఆయన తలంపు అనేది ఆయన ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయకపోతే మన ఆలోచన కూడా దేవుడి మీదకి వెళ్ళదండి. వచ్చిన చాలామంది కోటాల్లో కూర్చున్న ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే అనాలోచనగా ఉండుట. ఏకాంత స్థలం అని కీర్తనలో, ఆయన సన్నిధిలో మనం అనాలోచనగా ఉండకూడదు. నా ఎదుట నా తండ్రి ఉన్నారు. దేవుని మందిరం అనేటప్పటికీ అగ్ని, దేవుని సన్నిధి అంటే అగ్ని, దేవుడు ఉన్నారు ఇక్కడ అన్న భయముతోటే దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దావీదు గారు 15వ కీర్తనలో అంటారు కదా, అసలు నీ సన్నిధిలో ఎవరు ఉండగలరు, నీ గుడారములు ఎవరు ప్రవేశించగలరు మాటలు మాట్లాడుతూ 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిత్యం పలుకువాడే ఎవరుండగలరు దేవుని సన్నిధిలో. అసలు అతిథిగా అంటే, అతిథి అంటే బంధువు, స్నేహితుడు, కొంత సమయం ఉండి వెళ్ళిపోయేవాడు. అలా వచ్చి అలాగ వెళ్ళిపోవడానికి నా అర్హతలైతే మరి ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఉండగలగాలంటే ఇంకెంత పరిశుద్ధత ఉండాలి, ఎంత సిద్ధపాటు ఉండాలి. ఈ 15వ కీర్తనలో ఉన్న విషయాలను మనం బాగా ధ్యానం చేసుకుంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలి, హృదయపూర్వకముగా నిజాన్ని పలకాలి, నాలుకతో కొండెములాడకూడదు, చెలుకానికి కీడు చేయకూడదు, పొరుగువాని మీద నిందమోపకూడదు, నీచుడు అతని దృష్టికి అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు మాటిచ్చినప్పుడు ప్రమాణము చేసినప్పుడు నష్టం కలిగినా సరే ఆ మాట తప్పడు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటికై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికీ కదల్చబడడు. ఈ మాట దగ్గర మీకు చెప్పాలనుకున్న ఆశపడే మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపాటు ఖచ్చితంగా అవసరము. అందరూ దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడచ్చు, కానీ ఉండలేరు, ఏకీభవించలేరు, ధ్యానించలేరు, మనసులోనికి ఆ మాటలు పంపించలేరు. అందుచేత సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యము అని చెప్తున్నాడు ఈ వచనాల్లో. దేవుని సందులో ఉండడానికి మనస్సును సిద్ధపరచుకోవాలి, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, తలంపులు లోపలికి రాకుండా ఆపుకోవాలి. తలుపేసుకోమన్నాడని ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకోమంటే శరీర సంబంధంగా అక్షరార్థంగా ఆ తలుపులు మూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తలుపులు కాదండి, తలంపుల్లోనికి లోకం రాకుండా, బయట శబ్దాలు లోపలికి రాకుండా, ఆలోచనలు లోపలికి రాకుండా మదికి ఇయ్యాలి తలుపు, మనసుకి ఇయ్యాలి తలుపు. ఈ మనసుకి తలుపేసినప్పుడే నీకు మనోనిదానం కుదురుతుంది. మోషే గారు 40 రోజులు ఉండడానికి గల కారణం ఏంటంటే, మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన సందేశంలో మోషే గారికి గొప్ప మనోనిదానం కుదిరినది. మోషే గారికి గొప్ప మనోనిదానం కుదిరింది. మామూలు మనోనిదానం కాదండి, గొప్ప మనోనిదానం. 40 రాత్రింబవళ్ళు మీరు చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఆయన భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 28వ వచనంలో రాయబడింది, 34:28లో అతడు 40 రెయ్యింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 40 దినాలు మనం 3 గంటలు కూర్చుంటే ఆకలేసేస్తుంది. ఓ పాట పాడేసేటప్పటికీ గ్లాసు నీళ్ళు తాగకపోతే ఉండలేకపోతున్నాం, నీళ్ళు తాగకుండా ఉండలేకపోతున్నాం.
2-3 గంటలు అయ్యేటప్పటికి ఆకలేసేస్తుంది, ఆకలి మీదకి వెళ్ళిపోయింది మనసు. ఇంకా ఏమైనా ఒక్కొక్కసారి ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటే నిద్ర మీదకి వెళ్ళిపోతుంది మనసు. అంటే మన సిద్ధపాటికిని దైవజనులైన మోషే గారికి సిద్ధపాటుకున్న వ్యత్యాసం ఏమిటంటే, మోషే గారికి ఆలోచనలోనికి ఆహారము అని తలంపు రాలేదు, ఆకలి అనే ఆలోచన రాలేదు. 2 దాహము అనే ఆలోచన రాలేదు, నిద్ర అనే ఆలోచన రాలేదు. భార్య కానీ పిల్లలు కానీ వారి యొక్క అక్క అన్న తీసుకొచ్చిన ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆయన తలంపుల్లోకి రాలేరు. అందుకే మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఆలోచనలోనికి ఒక విషయం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం అనేది నేర్చుకోగలగాలి. దాహం వేస్తుందని దాహం దగ్గరికి, ఆకలి వేస్తుందని ఆకలి దగ్గరికి, నిద్ర వస్తుందని నిద్ర దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే వాటిని జయించలేం, ఓడిపోతూ ఉంటాం. సాధనం అనేది చేస్తూ ఉంటే, సాధన అనేది జరుగుతూ ఉంటే కొంతకాలానికి ఏం కుదురుతుంది, మనకి సాధ్యమవుతుంది. సాధనమున సమకూడు పనులు ధరలోన. సాధన అనేది చేసినప్పుడు ఖచ్చితంగా ఏ కార్యమైనా సరే మనం చేయగలుగుతాం. మోషే గారికి కుదరడానికి గల కారణం తండ్రి గారు చెప్పారు. 40-80 సంవత్సరాలు ఆయన నలిగిపోయి కొత్త మనిషిగా తయారయ్యాడు గనుక ఈరోజు దేవుని సందులో ఉండగలిగాడు అన్నారు. 40 ఏండ్లు మోషే గారు ఫరో గారి యొక్క ఇంట్లో పెరిగారు. 40 ఏండ్లు మిద్యాను అరణ్యములో ఇత్రోను తన మామ మందని మేపుతూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలీయుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడైనప్పటికీ ఫరో గారి ఇంట్లో అయినా ఉండవలసి వచ్చింది 40 ఏండ్లు. ఈ 40 ఏండ్లు కూడా తన ప్రజల శ్రమలు అనుభవించడం చూస్తూ ఉన్నాడు. ఫరో ఇంట్లో అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, కానీ మంచి ఆహారము, పెరుగుతో కూడిన ఆహారము, బలమైన పాలు, వెన్న, నెయ్యి వంటి బలమైన ఆహారం ఉన్నా సరే, రాజవస్త్రాలు ఉన్నా సరే, సకల విద్యలు ఫరో కుమార్తె పెంచిన తల్లి నేర్పించినా సరే అతని మనస్సులో మాత్రము తృప్తి లేదు. నేను దేవుని ప్రజలను విడిపించాలి, దేవుణ్ణి నేను ఆరాధించలేకపోతున్నాను, నిజరక్షకుడైన యెహోవా దేవుణ్ణి నేను స్తుతించలేకపోతున్నాననే వేదన మోషే గారి హృదయంలో ఉంది. 40 ఏండ్లు నిండాక మరి ఐగుప్తీల మైనార్టీ తీరుతుంది కాబట్టి ఐగుప్తి మైనార్టీ ప్రకారంగా 40 ఏండ్లు నిండిన తర్వాత మోషే బయటకు వచ్చి ఐగుప్తిని చంపడం, ఇసుకలో పాతి పెట్టడం బట్టి మిద్యాను దేశానికి ఫరో చంపుతాడన్న భయముతో వెళ్ళిపోయాడు. అక్కడ 40 ఏండ్లు ఆయన కూడా విగ్రహారాధకుడే. మా అంగారు ఎవరు అంటే ఒక దేవత పూజారి గారు. అయినా ఇప్పుడు అక్కడ విగ్రహారాధనలో ఉన్నాడు. అక్కడి నుంచి విడిపించుకుని మరి లేక భయముతో పారిపోయి మిద్యానులోకి వచ్చినా సరే ఇక్కడ కూడా పరిస్థితి ఎలాగుందంటే విగ్రహారాధకుని ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. ఆయన మందను కాయవలసిన పరిస్థితి, మరింత శ్రమ. ఓ మాట చెప్పాలంటే గతి లేక, ఇంక ఏ గతి లేక ఉండవలసి వచ్చింది మోషే గారు అక్కడ. ఇక్కడ ఎందుకు ఉండవలెను, నా స్వజనులకు ఉండకపోతే అనే శ్రమ. మిద్యాను దేశం నుండి నా స్వజనుల దగ్గరికి వెళుతున్నా, వెళ్ళలేను, వెళ్తే నన్ను ఫరో చంపేస్తాడు. నా స్వజనులు నేను ఎప్పుడైనా చూడగలుగుతానా, మా అన్నని మా వారిని నేను ఎప్పుడైనా చూడగలుగుతానా, ఆ యెహోవా దేవుణ్ణి ఎప్పుడైనా సేవించగలుగుతానా అన్న వేదన హృదయంలో ఉంది. స్వదేశానికి వెళ్ళాలని ఆశ ఉంది, సొంత జనులను చూడాలని ఆశ ఉంది, తన దేవుణ్ణి ఆరాధించాలని ఆశ ఉంది. కానీ తీరా తెగించుకు వెళ్తే ఫరోను చంపుతాడన్న భయం ఉంది. ఈ 2 మనస్సుల మధ్యలో
మోషే 40, 80 ఏండ్లు నలిగాడు. శ్రమల్లో నలిగిపోయినందువల్లనే ఈరోజు గొప్ప పని చేయడానికి మోషేను దేవుడు తయారు చేసుకున్నాడు. తన ఆలోచనలో ఎప్పుడు కూడా ఫరో ఎదుట నిలబడతాను, దేవుని శక్తిని గురించి బోధిస్తాను, అద్భుతాలు చేస్తాను అన్న ఆలోచన మోషే మనస్సులో ఏనాడు లేదు. ఏ మనిషిని దేవుడు ఏ రీతిగా వాడుకుంటారో ఎవరికీ తెలియదు. దేవుడు తన ఆత్మనిచ్చి తన శక్తినిచ్చి బలహీనులను బలపరిచి బలమైన పని కొరకు ఆయన వాడుకునేవారై ఉన్నారు. నలుగుడు అనేది లేకపోతే కొత్త మనుషులుగా మనం తయారవ్వం. ఖచ్చితంగా ఏ నలుగుడైనా సరే ఆత్మీయ జీవితానికి బహుశా రానున్న దినాల్లో ఆ నలుగుడు వలన మనం దేవుడికి దగ్గర అవుతాం, మానవులకు దూరం అవుతాం, దేవుని సన్నిధిలో ఉంటాం. మోషేకు తాను తయారగుచున్నట్లు తెలియదు కానీ దేవునికి తెలిసినందున కొండ మీద పొదలో మొట్టమొదటిసారి దేవుడు మోషేకు దర్శనమిచ్చినప్పుడు మోషే మోషే అని పిలిచాడు. మోషే గారు మందలు విడిచిపెట్టి రాడు. చాలా నమ్మకస్తుడైన, నమ్మకంగా మేపాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు పశువులు మేపడంలో కూడా వాళ్ళ వృత్తిలో కూడా చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యాకోబు తన మేనమామైన లాబాను మందను మేపేటప్పుడు ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో, తోడేలు చీల్చిన దానికి కూడా ఆయన తన జీవితంలో ఆ పశువును తీసుకున్నాడు. మేనమామ ఎన్నిసార్లు నువ్వు జీతం మార్చావు అంటున్నాడు. అందుచేత నమ్మకంగా పనిచేస్తారు. మోషే కూడా నమ్మకమైన వాడు కనుక గొర్రెలు విడిచిపెట్టి రాడు కనుక ఒక వింత చూపించాడు దేవుడు. వింత చూపించి మోషే మనస్సు ఆ వింత వైపు వచ్చేటట్లుగా మందని విడిచిపెట్టి వింత దగ్గరకు వచ్చేటట్లుగా చేశాడు. ఆ వింతను చూద్దామని దగ్గరికి వచ్చేటప్పటికి పేరు పెట్టి పిలిచి పాదములున్న చెప్పులు విడిచిపెట్టమని చెప్పి పరిశుద్ధ స్థలములో దేవుడు మోషే గారికి తన మీద విశ్వాసం కలిగేటట్లుగా అద్భుతమైన కార్యాలు చూపించి మొట్టమొదటి దర్శనమేమో దేవుడు ముఖాన్ని చూడడానికి మోషే వెరిచెను, భయపడెను. కానీ ఈరోజు యెహోవాతో మోషే ఉన్నారు అన్నమాట మనం చదువుతున్నాం. యెహోవాతో మోషే గారు మరి 40 దినాలు యెహోవా దేవునితో కూడా, చూడండి 28వ వచనంలో మాట, అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఎవరితో ఉన్నాడైనా? యెహోవా దేవునితో, అగ్ని దహించు అగ్ని అయ్యున్న దేవునితో ఆయన సహవాసము చేయగలిగారు. అంటే అంత సిద్ధపాటు మోషేకు దేవుడు ఇచ్చి ఉన్నారు. మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలను మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. మోషే గడగడ వణికాడు. మనమును దేవుని సందులో వనకాలి. భయము అనేది ఉంటేనే భక్తి అబ్బుతుంది. గడగడ గడగడ వణికాడు మోషే దేవుని సందులో. దావీదు గారు కూడా మీరు కీర్తన గ్రంథం చదివినప్పుడు యెహోవా మందిరానికైనా ఎలాగొచ్చారంటే గడగడ వణుకుచ్చు. ఆ భయాన్ని క్రైస్తవులైన వారు పోగొట్టుకున్నారు. కానీ చూడండి, హిందువులైన వారు మందిరానికి రండి, చర్చిలోకి రండి అంటే గడగడ వణుకుపోతారు. కాలు కడుక్కుని, స్నానం చేయలేదమ్మా, స్నానం చేసి వస్తాను, అలా హృదయం భయముతో నిండి ఉంటుంది. ఎలా మనకి చనువైపోయినట్లుగా ఉండి మనము ఎలాగ వస్తున్నాము అసలు దేవుని సన్నిధికి? ఎంత భయముతో భక్తితో దేవుడున్నారంటే దేవదూతలు ఉంటారు, దేవుడున్నారంటే పరిశుద్ధులు ఉంటారు, దేవుడున్నారంటే స్థలమంతా పవిత్రమైనదే. అందుచేత మనము కూడా దేవుని సన్నిధికి రావడానికి ఆత్మీయముగా మనము సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. మనస్సును సిద్ధం చేసుకోవాలి, మనస్సు దేవుడి మీద నిలపాలి. మోషే మొదటి 40 దినాలు ఉపవాసము చేసి కొండ దిగి వచ్చినప్పుడు 32వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. 2 రాతి పలకలు, దేవుడిచ్చిన రాతి పలకలనైనా మరి పగలగొట్టాడు, నేలని
కొండ యొక్క భాగమునేసి కొట్టాడు, పలకలు పగలగొట్టాడు. మోషే ప్రజల మీద కోప్పడినందుకు దేవుడు మోషే మీద కోప్పడవలసింది, కానీ నీకు ప్రజల మీద కోపం వస్తే నేను రాసిచ్చిన పలకలు ఎందుకు పగలగొట్టితివి అని దేవుడు మోషేను అనవలసింది, కానీ అట్లు అనలేదు. ఎందుకు అనలేదు? మరలా మోషే చేత మరలా 40 రోజులు చేద్దామన్న ఆలోచన దేవుడికి ఉంది. ఆయన చేసిన తప్పు ఆయన మీదే వేసి మరలా 40 దినాలు ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టాలని ఉంది కనుక దేవుడు కోప్పడలేదు. మోషే పలకలు బదులు అంటే పగలగొట్టి కొండకు పైగా మరలా ఎక్కి వెళ్ళాడు. మరలా 40 రోజులు చేశాడండి. ఒక్క క్షణంలో చేసిన చిన్ని తప్పిదానికి ఆ పలకలు పగలగొట్టడాన్ని బట్టి మరలా 40 రోజులు దేవుడి దగ్గర ఉండవలసి వచ్చింది. మరలా 40 రోజులు, మరలా 40 దినాలు ఆహారం లేదు, నీళ్ళు లేవు, నిద్ర లేదు. దేవుడి పాదాల దగ్గర 40 రాత్రింబవళ్ళు ఉండెను. అందుకే మోషే గారు 40 80 ఏళ్ళు నలిగారు. అందుకే దేవుడు కూడా కొందరిని వెంటనే పిలవడేమో. దేవుడు 75 ఏండ్ల వయస్సులో అబ్రహాముని పిలిచాడు. అంటే 75 ఏండ్లు లోకమంతా చూచేదాకా, అన్నీ చూచేదాకా అలా ఊరుకుని 75 ఏండ్లు వయసు వచ్చాక పిలిచాడు. మన ఆత్మీయ తండ్రి గారిని కూడా బాల్యములో యవనములో కాకుండా వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు తన సన్నిధిని బైబిల్ మిషన్ బయలుపరచడానికి కోరుకున్నాడు. కనుక దేవుడు ఏ సమయంలో ఎవరిని సిద్ధపరిచి ఏ వయసులో ఎవరిని పిలుస్తాడన్నది ఆయన చిత్తము. ప్రభు అన్నది ఏమనగా 33వ అధ్యాయంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. మనం నమ్మితే ఆయన సన్నిధిలో మనం ఉంటే దేవుడు సన్నిధి అనగా దేవుడే మనకు తోడుగా ఉంటారు. దేవుడు తోడే మనం కోరుకోవాలి. 33వ అధ్యాయంలో నేను వివరించినప్పుడు నేను ఆ భాగము దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆ భాగాన్ని. 33వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకము. నీ సన్నిధి అనగా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. నువ్వు వస్తేనే, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే, నీ సహాయం మాకు ఉంటేనే మేము ముందుకెళ్ళాలి. ఏ పనిలోనైనా, విద్య అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, దేనిలోనైనా సరే శరీర సంబంధమైన ఈ పోషణ అంతటిలో దేవుడు తోడు కావాలి. ఆత్మీయముగా దేవుళ్ళో ఎదగడానికి కూడా ఆయన తోడు మనకి అవసరమై ఉన్నది. అందుకే దేవుని సన్నిధిలో మనం విసుగుదల లేకుండా ఆయన పాదాలు పట్టుకుని మోషే బ్రతిములాడి నేను వస్తాను మోషే నీతోటని ఒప్పించుకునే వరకు కూడా ఎలాగున మోషే బ్రతిములాడారో మనము కూడా అలాగున దేవుణ్ణి బ్రతిములాడవలసిన వారమై ఉన్నాం. మరల దేవుడు 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసిచ్చారు. ఆ పలకలను దేవుడు తయారు చేస్తున్న సమయంలో ఆయన నామము ప్రకటించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు దాకా 3 వచనాల్లో దేవుడు ఎలాగో సిద్ధపడి రావాలో చెప్పారు. 4వ వచనములో మోషే గారు దేవుడు చెప్పినట్లుగా వెళ్ళారు. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. అంటే దేవుడు ఎలా చెప్పారో బహుశా మరి ఉదయమని అన్నాడంటే ఈరోజు సాయంకాలం చెప్పారనుకుందాం, లేకపోతే ఈరోజు చెప్పారనుకుందాం, రేపు ఉదయం 2 పలకలు చెక్కాలంటే నాయన ఉదయం వచ్చేయమంటున్నావు, మరి పలకలు అయ్యి తయారవ్వాలి కదా, ఇవన్నీ తయారు చేసుకురావాలంటే ఇంక 2 రోజులన్న టైం ఇవ్వి, వారం రోజులన్న టైం ఇవ్వి, మళ్ళీ వారం చేస్తాంలే,
4 రోజులు పోయి వస్తానులే అన్నట్టు ఏమైనా ఉందంటారా? మీరు బైబిల్ చదివినప్పుడు నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశారు. ఎంత గొప్ప ఇంజనీర్ అయినా సరే ఆయన చెప్తున్నప్పుడు తాపీ మేస్త్రులు లేకపోతే వర్కర్స్ అందరూ ఏమంటారంటే ఇంకోసారి ఎలాగా అని అడుగుతారు. ఒకేసారి చెప్పాడండి దేవుడు మోషే గారికి. అంత మనసులో పెట్టుకుని ఎలా చెప్పాడో అలాగా వాడ తయారు చేస్తాడు. రెండో మారు అడగలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు. ఏ రోజున బయలుదేరమంటావునైనా అని అబ్రహాము గారు ప్రశ్నించలేదు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ స్వజనంగా విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళంటే ఏ దేశం పేరు, ఆ దేశం పేరేంటి? ఈ నెలలో దశమి నాడు ఏకాదశి నాడు బయలుదేరమంటావా? మరి ఇవాళ నువ్వు అష్టం నాడు చెప్పావు, ఎలాగెళ్ళమంటావు? అష్టం నాడు అస్సలు కదలకూడదు కదా. ఇలాంటివి ఏమైనా అడిగారంటారా? ఏమి ప్రశ్నించలేదండి. అందుకే దైవజనులు అన్నారు, విశ్వాసికి ప్రశ్న లేదు, విశ్వాసికి ప్రశ్న లేదు, అవిశ్వాసికి అన్ని ప్రశ్నలే. అబ్రహాము ఎదురు మాట్లాడలేదు. మోషే గారు ప్రారంభంలో 4 అధ్యాయాల్లో ఆయన మాట్లాడాడు, ఎదురు ప్రశ్నలు వేశాడు, కానీ తర్వాత ఎక్కడ ప్రశ్నలు వేసినట్లు లేదు. ఇక ఆయన ఏం చెప్తే అది. ఉదయమనే చూడండి 4వ వచనం ఎంత చక్కగా ఉందో. మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయట. ఈరోజు మనము ఏ సహవాసంలో ఉన్నాము? బైబిల్ మిషన్ సహవాసంలో ఉన్నాం. ఈ బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం ఏదంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన ఏం చెప్తే అది చేయడం. ఆయన మీతో చెప్పింది చేయండి అని మరియమ్మ గారు చెప్పేసి వెళ్ళిపోతే యేసుప్రభు చెప్పారు ఆ పరిచారకులతో, ఆ రాతి బండలో నీళ్ళతో నింపండి అంటే, అవండి అంచుల మట్టుకు నింపిరి. కొంచెం నింపి, సగం నింపి, ముప్పావంతు నింపి, వెలుతుగా నింపి, వారల్లా అంచుల మట్టుకు నింపిరి. వెంటనే ప్రభు నింపేశామయ్యా అని చెప్తే పట్టుకుని ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళండి. అసలు సందేహము లేకుండా ఇంక అసలు ఏం జరుగుద్దో అనవసరం, ఆయన చెప్పింది చేయడం అంతే. అందుకే అద్భుతాలు జరిగిన వారి జీవితాల్లో. మన ఆత్మీయ తండ్రి గారి జీవితంలో అద్భుతం ఏంటంటే ఆయన ఏం చెప్తే చేస్తారు అంతే. ప్రభు చెప్పిందల్లా తల వంచి శిరస్సు వంచి ఆయన ఏం చెప్తే అది చేయడం నేర్చుకున్నారు కనుక వృద్ధాప్యమైనప్పటికీ కూడా ఆయన చక్కగా చేశారు. నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ దేవుడు అక్కడ తన మహిమను చూపిస్తున్నాడు. చూడండి 5వ వచనం నుండి 7వ వచనం వరకు, 34వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడిని యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. దేవుడు మోషే గారు ఎలాగా దేవుని సంధికి వెళ్ళిన వెంటనే, సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన వెంటనే మేఘములో యెహోవా దిగి, దేంట్లో దిగాడండి మన దేవుడు? మేఘములో యెహోవా దిగి
దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. మోషే గారి దగ్గర దేవుడు నిలుచున్నాడు. చాలామంది ఇలా దేవుడు వస్తారంటే నమ్మడం లేదు, మాతో ఉన్నాడంటే నమ్మడం లేదు. దేవుని సన్నిధి ఉందండి, దేవుడు ఉన్నారని మన మధ్యలో అంటే అసలు ఆ ఆలోచన లేకే భయం ఉండలేదు. దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడు అంటే, ఒక అధికారం ఉన్నాడంటే ఎలాగుంటాం మనం? ఒక అధికారం మన అంక చూస్తున్నారు అంటే ఎలాగుంటాం మనం? ఉపాధ్యాయుడు విద్యార్థి వంక చూస్తూ ఉంటే విద్యార్థి ఎలా ఉంటాడు? ఒక గురువు శిష్యుడి వైపు చూస్తూ ఉంటే శిష్యుడు గురువు వైపు ఎలా చూస్తాడో? అసలు దేవుడు ఉన్నారు ఇక్కడ, నా వైపు చూస్తున్నాడన్న భయం ఉంటే మన మనసు పక్కకి వెళ్తుందా? అసలు దేని మీదకైనా వెళ్తుందా? కొంతమంది మందిరాల్లో కూర్చుని సన్నిధి జరుగుతున్న వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు, బైబిల్ చూడరు, ఈ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అంటే వారి యొక్క ఆలోచన, వారి తలంపు, వారి ధ్యానము దేవుడు నా వైపు చూస్తున్నాడో, నా చర్యలు చూస్తున్నాడో, నేను ఏ తలంపుతో ఉన్నానో, నేను ఎలాగున్నానో చూస్తున్నానన్న భయము వారికి లేదు. అందుచేతే వారు చూడండి, అక్కడ దేవుడు మోషే ఎదుట నిలిచి, దేవుడు మోషే గారి దగ్గర నిలబడ్డారండి. యెహోవాను నామాన్ని ప్రకటిస్తుంటే ఏమని వినపడుతుంది అక్కడ మాటలంటే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా 1 కనికరం, 2 దయ, 3 దీర్ఘశాంతం, 4 విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషము అపరాధములను పాపములు క్షమించును. కానీ ఏమాత్రము కూడా ఏమండి దోషులు నిర్దోషులుగా ఏమాత్రం ఎంచడండి. ఆయన 4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పిస్తాడు. వాక్యం సెలవిస్తుంది ఆయన రోషము గల దేవుడు. చాలామంది లోకు కడుతున్నారు దేవుణ్ణి, ఏమండో ఏం చేయడు. నాతో అంటూ ఉంటారు, మీరే అలా భయపెట్టేస్తారు గారండి, దేవుడు ఏం చేయరండి అంటారు. మరి వాక్యం ఏం చెప్తుంది? దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, లేకపోతే మానేయండి, మొత్తానికి ప్రార్థన మానేయండి. కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఒక ఆరాధన కానివ్వండి, ఉపవాస కూటం కానివ్వండి, లేకపోతే మీరు ప్రత్యేకంగా చేసుకునే ఏకాంత సన్నిధి కానివ్వండి, మీరు ఎంత సమయమైతే ఉంటారో అంత సమయము మీరు దేవుని స్వాధీనంలో ఉండండి, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండండి, భయముతో ఉండండి, గడగడ వణుకుతూ ఉండండి. అలా భక్తి చేయండి. అప్పుడు ఆత్మీయత ఎందుకు ఎదగదో మీకే తెలుస్తుంది. అందుచేత ఆయన కనికరము గలవాడు. ఆయన కనికరము చూపినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే ఆయన కనికరము చూపినప్పుడు మన పాపాలన్నిటినీ అగాధ జలముల్లో పడేస్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన దయగలవాడు. ఆయన దయగలవాడు కనుక మన ప్రార్థన ఆలకించేవాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఇంకా అక్కడ రాయబడిన మాట దీర్ఘశాంతుడు. కనుకనే ఎన్నిసార్లు మనం తిరుగుబాటు చేసినా సహిస్తూ ఉంటాడు. చాలాసార్లు అంత దీర్ఘశాంతమా అంటాం మనం. ఇప్పుడు ఎలా మనం తప్పు చేసామండి, మరి వాళ్ళు తప్పు చేసినట్టు శిక్ష రావాలని మనం కోరుకున్నప్పుడు, మనం తప్పు చేసినప్పుడు మనకు కూడా అలాగే శిక్ష రావాలి కదా. మరి మన విషయంలో ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడో మన శత్రు విషయంలో కూడా అదే దీర్ఘశాంతం చూపిస్తాడు. అందుకే మన తండ్రి గారు 103వ కీర్తన ఆధారం చేసుకుని ఆ కీర్తన రాస్తూ, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము జంబు చేయాడు ఆ కృపోన్నతుడు, నీపైనెప్పుడు కోపముంచాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే. ఇదిగో ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి,
ఇన్ని రోజుల నుంచి నేను నిర్లక్ష్యంగా ఉంటున్నాను, అయినా నువ్వు నా మీద దీర్ఘశాంతం చూపించావు కాబట్టే ఎలాగ నేను ఇవాళ సజీవుడుగా ఉన్నాను అని దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. విస్తారమైన కృపాసత్యములు గలవాడు, విస్తారమైన కృప మనుషుల మీద చూపించేవాడైనా. ఈ మాట 103వ కీర్తనలో కూడా మరి దావీదు గారు ఆ కీర్తన రాస్తూ దేవుని కృపను కొనియాడుతున్నారు. 8వ వచనంలో 103వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అందుచేత మనం ఇప్పుడు పాడుకున్న కీర్తనలో అత్యధిక ప్రేమస్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు, నిత్యము వ్యాజ్యము చేయుడు, ఆ కృపోన్నతుడు నీపై నెప్పుడు కోపముంచడు. ఆయన అత్యధిక ప్రేమస్వరూపి, దీర్ఘశాంతపరుడు, కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత లోబడనొల్లని ప్రజలుగా ఉన్నా నీళ్లను మధురంగా మార్చాడు, చేదు నీళ్లను మధురంగా మార్చాడు. 40 ఏండ్లు ఉదయకాలంలో మన్నాను కురిపించాడు, బండలోంచి అద్భుతమైన నీళ్ళిచ్చాడు. కనానులో కట్టని పట్టణాలని, నాటని తోటల్ని, తవ్వని బావుల్ని ఇచ్చాడండి. వాళ్ళు వెళ్ళేటప్పటికి ఇల్లు కట్టేస్తూ రెడీగా ఉన్నాయి, ఆ ఇళ్లలో ప్రవేశించారు వారు. తోట పరిపక్వమై అంటే కాయలు సిద్ధంగా ఉన్నాయి, పంట సిద్ధంగా ఉంది, వెళ్ళి కోసుకు తిన్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళే టయానికి అన్నీ దేవుడు రెడీ చేసి తవ్వని బావులు. ద్వితీయోపదేశ కాండములు ఈ మాట మోషే గారు మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నువ్వు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకు ఇచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు, అనగా దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన స్థితి, అంత కష్టపడ్డారో అంత సౌఖ్యం ఇచ్చాడు దేవుడు. ఇవాళ భూమి మీద ఎంత కష్టపడతామో, ఎంత ప్రయాసపడతామో దేవుని కోసం, రేపు నూతన యెరూషలేములో అంత హాయిని, అంత మహిమను, అంత దేవునితో ఉన్న మరి సమీపమైన స్థితిని మనం సంపాదించుకుంటాం. ఇక్కడ ఎంత సంపాదించుకుంటామో అక్కడ అంత అనుభవిస్తాం అన్నమాట. ఇక్కడ సంపాదించినది అక్కడ అనుభవించడానికి వెళ్తాం అంతే. అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటా కుదరదు. పైన వారిని చూచి కింద వారు నేను ఇంకా కష్టపడి ఆ పై తరగతిలోకి వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళాక కుదరదు, ఇక్కడే సంపాదించుకోవాలి. పైన ఎస్ఐ గారు ఉంటారు, సిఏ గారు ఉంటారు, డిఎస్పి గారు ఉంటారు, ఇంకా ఎస్పీ ఉంటాడు పైన. నేను ఇంతే చదువుకున్నాను, ఆ స్థాయి వచ్చేయాలనే కానీ ఇక్కడ మరలా చదువుకునే అవకాశం ఉంది. లేకపోతే ఎక్కువ సంవత్సరాలు వారు ఉద్యోగం చేసినప్పుడు వారికున్న సర్వీస్ని బట్టి ప్రమోషన్లు వచ్చి పరిస్థితికి వెళ్తూ ఉంటారు. అలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ సంపాదించుకోకుండా పరలోకి వెళ్ళాక ఆ పరిస్థితిని చూచి ఆ స్థితిలోకి వెళ్దామంటే ఉండదట. ఏడుస్తూ ఉంటే దేవుడు కన్నీళ్లు తుడుస్తాడంట, నీతో కూడా ఉంటానులే అని. అంతేగాని పరిస్థితిని చూచి కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుంటమే తప్ప ఆ స్థితి అక్కడ రాదు. ఏ స్థితిలో ఉన్నావో ఇక్కడే తెలుసుకుని 7 తరగతులు ఉన్నవని చెప్పారు కనుక ఆ 7వ తరగతిలో చేరాలంటే, మొదటి తరగతిలో చేరాలంటే ఓ చరణం రాశారు, 7వ తరగతిలో చేరాలంటే మరో చరణం రాశారు తండ్రి గారు. కీడు మాని మంచి చేసిన ఎడల కింది తరగతి దొరుకునేమో. 7వ తరగతిలో చేరాలంటే
నరుల మీద ఉన్న ప్రేమ క్రీస్తు వరుడి మీద ఉంటే, అంటే అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించగలిగితే, మొదటి స్థానం ఆయనకి ఇవ్వగలిగితే ఆయనున్న తరగతిలోకి వెళ్తాం, ఆయనున్న సింహాసనం మీదకి వెళ్తాం. ఆయన కూర్చున్న తండ్రి కూర్చున్న సింహాసనం మీద కుమారుడు జయించాడు కనుక కూర్చుంటారు. జయించిన వారు నాతో కూడా నా తండ్రి ఇచ్చిన సింహాసనం మీద కూర్చుంటారన్నారు కనుక ఆ సింహాసనానికి వెళ్ళాలంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అని ఆదివారాలు కొట్టేస్తే, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడే ఎక్కువ, నాకు అందరికంటే దేవుడే ఎక్కువ అని ఆదివారం నాడు ఫంక్షన్లు పెట్టుకుంటే, దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు అన్న నీవు నీ పనులు వచ్చినప్పుడు దేవుని పక్కన పెట్టి పనులు లేకపోతే దేవుడు ఎక్కువని మాట్లాడితే అది వేషధారి మాటలు అవుతాయి. నీ మాటలు నువ్వు ఒకసారి పరిశీలించుకుంటే నేను చెప్తున్నది నేను నెరవేర్చగలుగుతున్నానా? దేవుడు ఎక్కువ స్థానం అన్నప్పుడు మరి తన ఏకైక కుమారుని కూడా ఇవ్వడానికి వెనుక తీయలేదు అబ్రహాము గారు. దేవుడు ఎక్కువ అనుకున్నాడు కనుక అన్ని బాధ్యతలు తీరిని హాయిగా ఉంది నా ప్రాణం అనుకున్న సమయంలో నువ్వు ప్రేమించిన ఇస్సాకుని తీసుకురా మోరియా పర్వతం మీద నేను చూపించిన స్థలంలో దహన బలివి అని చెప్తే ఏమాత్రము హృదయంలో బాధ చెందకుండా ఎంతో సంతోషముగా నా దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి ఇవ్వడానికి ఇష్టం కలిగాడు. అక్కడ మాట ఉంటుందండి, అది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోవాలి. ఇందుని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు అన్న సంగతి నాకు తెలిసింది అంటాడు దేవుడు. మీకు చూపించాలన్న ఆశపడుతున్నాను నేను. నిర్గమాకాండం ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం నుండి 12వ అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒకడయ్యున్న నీ కుమారుడు నా కియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నాకు దేవుడే ఎక్కువ అంటే దేని బట్టి గడగడలాడుతూ భయపడుతూ అని చెప్పిన పని చేయకపోతే ఆయన ఎంత బాధపడతాడో అని గడగడలాడుతూ మనం మనసు చంపుకుని మన కోరికలు చంపుకుని ఇందును బట్టి నీవు నాకు భయపడుతున్నావని నాకు తెలిసింది, అబ్రహాం ఆ బిడ్డ మీద చేయకు అని చెప్పాడు. క్రియ చేసినప్పుడే దేవుడి మీద ఎక్కువ భయం ఉన్నది అనే సంగతి తెలుస్తుంది. దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నావు. ఒకప్పుడు ఇచ్చి ఉండొచ్చు, నువ్వు కాదంటలేదు, చాలాసార్లు ఇచ్చి ఉండొచ్చు. ఇవ్వని సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాను నేను, భయపడిన సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకేసారి ఇచ్చి అదే అదే అప్పుడు ఇచ్చానంటే కుదరదు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి సమయంలో కూడా మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడు. ఇంకేమున్నది అక్కడ? 1000 మందికి కృప చూపుచ్చు. 1000 మందికి ఆయన కృప చూపిస్తాడండి, ఒకరికిద్దరికి కాదు. 1000 మందికి ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు. ఇంకేమున్నది అక్కడ? దోషులను అపరాధులను అవండి పాపములను క్షమించేవాడు, అయినను నిర్దోషిగా ఎంచడండి. ఈ మాట మాత్రం మనసులో పెట్టుకోండి. దేవా నువ్వు న్యాయమై ఉన్నావు కనుక నువ్వు క్షమించేవాడవు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు. క్షమించేస్తాడు కృపామయుడు, క్షమిస్తాడు. శిక్ష ఎందుకు వేస్తాడు? ఈ తప్పుకి ఈ శిక్ష వచ్చిందని మనం గ్రహించాలి కదా. న్యాయం ఒప్పుకోదు కదా, న్యాయం ఊరుకోదు కదా, శిక్ష వేయవలసిందే. బైబిల్లో సౌలు చేసిన అపరాధానికి 3 సంవత్సరాలు వచ్చిందంట వరుసగా కరువు. మరి చేసింది ఎవరో? సౌలు చేశాడు. ఏం చేశాడు సౌలు? చేసిన పాపం ఏంటి? 3 సంవత్సరాలు గిబియోనీయులతోటి ఒప్పందం చేసుకున్నాడు కదా యెహోషువ గారు. వాళ్ళని మనలో కలిసిపోయి ఉంటుంటే వీళ్ళేమో గిబియోనీయుల్ని కొట్టొచ్చాడు. అందుచేత 3 సంవత్సరాలు వరుసగా కరువు వచ్చింది. సౌలు యొక్క పాప ఫలితము కరువుగా 3 ఏండ్లు వచ్చింది. అంతేకాకుండా
కరువు నివారణకి సౌలు కుమారులు 7 మరణించవలసి వచ్చింది. ఈ శిక్ష ఎలా పోద్దంటే, ఆ సౌలు గర్భాన్ని పుట్టిన 7 కొడుకులను చంపితేనే కానీ ఆ శిక్ష ఆగలేదు. ఎందుకంటే 3-4 తరాలండి దావీదు గారు పాపం చేశారు. ఆ పాపానికి ఫలితముగా కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టడమే అంటే బలహీనుడయ్యాడు, చనిపోయేలాగా ఉన్నాడు. బతికించమని ప్రార్థన చేశాడు దావీదు గారు, బతికించలే. దేవుడు బతికించలేదు, చంపేశాడు. ఇప్పుడు అలా చంపడం వల్ల దావీదుకి ఏంటి శిక్ష? నేను పాపము చేశాను కనుక నా పాప శిక్ష ఈ బిడ్డ మీద పడింది, నేను చేసిన పాపానికి శిక్ష అని గ్రహించాడు. అంటే మరొక తప్పు చేయకుండా ఉండడానికి. ఎందుకంటే దేవుడు శిక్ష పంపిస్తాడు 3-4 తరాల వరకు అంటే, ఖచ్చితంగా శిక్ష వేయకపోతే దేవుడు కృపణలోకి కడతాం. తల్లిదండ్రులు అప్పులు చేశారనుకోండి, ఎవరు తీర్చాలి? పిల్లలు తీర్చాలి, ఖచ్చితంగా తీర్చాలి. అలాగే తల్లిదండ్రుల దోషాలు కూడా పిల్లలు భరించాలి. ఆదాము దోషమే కదా ఇవాళ మానవ జాతి అంతటి మీదకి వచ్చింది. ఆదాము చేసిన దోషాన్ని బట్టే కదా మనల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు మరణించవలసి వచ్చింది. అందుచేతే ఆయన కృప చూపించేవాడు. కానీ 2వ ఆజ్ఞ మనం చెప్పుకుంటాం కదా, 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటి చెప్పండి? 2వ ఆజ్ఞ ఏంటి? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థముగా ఉచ్చరించే వాడిని నిర్దోషిగా ఎంచడం. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినప్పుడు దేవుడు నిర్దోషిగా ఎంచడండి. ఆలాకోలంగా పాటలు పాడకూడదు. అసలు వాక్యాల విషయంలోకి వచ్చేటప్పటికి అసలు మన సొంత ఇష్టాలకి దేవుని వాక్యం తీసి మాట్లాడకూడదు, పాటలు పాడకూడదు. పరిశుద్ధ స్థితిలో మాత్రమే బైబిల్ పట్టుకోవాలి. పరిశుద్ధత కలిగినప్పుడే దేవుని మాటలు. భక్తి లేకుండా బైబిల్ చదువుట, భక్తి లేకుండా పాటలు పాడుట, భక్తుల్ని హేళన చేయుట, ఇవన్నీ ఈ 2వ ఆజ్ఞకు విరోధమైన పాపాలని మన ఆత్మీయ తండ్రి గారు చెప్పారు. భక్తుల్ని హేళన చేసిన అవండి, భక్తి లేకుండా బైబిల్ చదివినా, భక్తి లేకుండా పాటలు పాడినా, ఇవన్నీ కూడా 2వ ఆజ్ఞకు విరోధమైన. ఉల్కుపడినప్పుడు కూడా దేవుడి నామాన్ని ఎత్తకూడదన్నారు. అందుచేత ఆజ్ఞలోకి వెళ్తే మరలా మనం బయటికి రాలేము. కానీ దేవుడు క్షమించేవాడే, కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా మరి ఆ వ్యక్తి అనుభవించాలి. అందుకే తండ్రుల దోషము కుమారులకు మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. దేవుని సన్నిధిలో మోషే గారు నిలబడ్డారు. మేఘంలోంచి దేవుడు మోషే గారు ఎదుట నిలిచారు. ఆయన ఎదుట దాటి వెళుచుండగా ఈ మాటలన్నీ వినపడుతున్నాయి. ఆయన కనికరము గల దేవుడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడిని యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపువాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఈ మాటలు విన్న వెంటనే మోషే గారు నేల మట్టుకు వంగిపోయాడండి ఆయన. అందుకు మోషే త్వరగా నేల వరకు తల వంచుకుని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలెను. వీరు లోబడనల్లని ప్రజలు, మా దోషము పాపమును క్షమించి మమ్మును నీ స్వాచ్యముగా చేసుకోనైనా అని ఆయన బ్రతిమలాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆయన స్థితి. దేవుడు చూపించిన దానికి వెంటనే తగ్గింపు జీవితం. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడైనా తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు కొట్టివేయలేదు. పరిసీడి ప్రార్థన ఆలకించలేదు దేవుడు. తలదించుకుని చేతులు జోడించి రొమ్ము బాదుకుంటూ దూరంగా నిలబడి ఆకాశం వైపు కరులెత్తుటకు ధైర్యము చాలదు నాకు, నేను వైపు చూడలేనయ్యా, నేను శిక్షకు పాత్రున్నయ్యా అన్నట్లుగా బాదుకుంటూ తలదించుకుని వినయం మనస్కుడై ప్రార్థించిన సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు.
పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోచి, పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోచి, శిరమున వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. బుద్ధొచ్చినప్పుడు, తండ్రిలు గుర్తొచ్చినప్పుడు ఆ కుమారుడు తన్ను తాను తగ్గించుకుని, తండ్రి అని పిలిచే యోగ్యత నాకు లేదు, నీ కుమారుడిగా ఉండే యోగ్యత నాకు లేదు, పరలోకపు తండ్రికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఈ తగ్గింపుని బట్టి ఆయన శుద్ధి చేయబడ్డాడు, నూతన వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రశస్తమైన ఉంగరాన్ని ధరించాడు, సమాధానాన్ని సూచనకి చెప్పులు తొడిగాడు, బలమైన ఆహారం వడ్డించబడింది, కుమారుడుగా ఉన్నాడు. విచారం ఏంటంటే అప్పుడు వరకు ఉన్న పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు. లోపలికి రమ్మని వాళ్ళ తండ్రి బతిమలాడుతున్నా సరే ఆ పెద్ద కొడుకు లోపల రావడానికి ఇష్టపడలేదు. ఇవాళ చాలామంది లోపలే ఉన్నాననుకుంటున్నారు, దేవుళ్ళలోనే ఉన్నాననుకుంటున్నారు, నా తండ్రిని వదలలేదు నేను అనుకుంటున్నారు, కానీ వాళ్ళు బయటున్న పెద్ద కుమారుల్లాగా ఉన్నారేమో, పరిసయ్యుల్లాగా ఉన్నారేమో. అలాంటి వారు నీవే ఉన్నావేమో, నేనే ఉన్నానేమో పరిశీలించుకుని మన మనస్సును మార్చుకునడం మనందరికీ ఎంతో ప్రయోజనకరము. మోషే గారు అలాగున విజ్ఞాపన చేయుచున్నారో మనమందరము అలాగే విజ్ఞాపన చేయాలి. సమయం అయిపోయింది. ఆయన చేసిన ప్రార్థనలో మా దోషములను పాపములను క్షమించు అన్నాడు ఆయన. మోషే క్షమించబడ్డకపోతే అగ్ని లాంటి దేవుడి దగ్గర ఉండడం. కానీ ఈ లోబడిన వాళ్ళని ప్రజలు పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాలు ఒప్పుకునేటప్పుడు ఈ లోబడిన వాళ్ళని ప్రజల పాపాలు, ఇశ్రాయేలు పాపాలు క్షమించాలా, వాళ్ళందరినీ కలుపుకుని మా పాపాలు అన్నాడు. మీరు బైబిల్ చదివినప్పుడు యజ్రా గారి ప్రార్థన, దానియేలు గారి ప్రార్థన, ఈ భక్తుల ప్రార్థనలు మీరు చూసినప్పుడు వాళ్ళందరూ ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తారంటే, మా పితరులు మేము చేసిన పాపాలని వాళ్ళు చేసినట్లుగానే నెహిమ్యా, యజ్రా, దానియేలు వీళ్ళందరూ మా దోషములు క్షమించు అని అడుగుతున్నారు. మనం కూడా మన భారతదేశ ప్రజలందరి పాపాలను క్షమించన్నప్పుడు మా దోషాలు, మా దేశము అంటే మనమే, మన దోషములు క్షమించు అని మనము క్షమాపణ పొందవలసిన వారమై ఉన్నాం. సమయం లేదు కనుక త్వరగా ఆ మాటలు చెప్తున్నాను. దేవుడు అంటేనే ఒక నిబంధన ఇచ్చి అక్కడున్న జాతుల వారందరినీ వెళ్ళగొడతాను, నువ్వు ఎక్కడికి వెళుచున్నావో దేశం నివాసులతో నువ్వు నిబంధన చేయకుండా జాగ్రత్త పడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఆ దేశ ఆచారాలు నువ్వు మరి ఆచరిస్తే అది నీకు ఉరుగా ఉంటుంది అని కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడండి. కాబట్టి మీరు వారి బలిపీఠాలు పగలగొట్టి, వారి బొమ్మలు పగలగొట్టి, వారి దేవతాస్తంభములు పగలగొట్టాలి వెళ్ళినెంటనే. అంతేకాకుండా వీరికి దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామం అంటే యెహోవా నామము, రోషంగల యెహోవా, ఆయన రోషంగల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నువ్వు వారి బలిద్రవ్యం తినకుండా చూచుకో. వారి బలి అర్పిస్తారు, మేము విందు చేసుకుంటున్నాం మా చెరువు మీద, మా చేనుగొట్టున అంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి భోంచేయడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండు. అంతేకాకుండా నీ కొడుకుల్ని వారి కుమార్తెలనిచ్చి పెళ్లి చేసేటప్పుడు మరి వాళ్ళు విగ్రహారాధన నుంచి వచ్చారు కనుక మళ్ళీ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ విగ్రహారం చేసినప్పుడు నీ కుమారులు కూడా చేయవలసి వస్తుంది. అందుచేత నువ్వు అలా చెయ్యొద్దు. ఏక మతమై ఉండాలండి. క్రైస్తవ వివాహానికి కావాల్సింది ఏంటంటే కులం కాదండి, ఏక మతం. ఇద్దరు ఒకే మతానికి సంబంధించిన వారైతే కనుక ఇద్దరు కూడా ఒకే దేవుణ్ణి ఆరాధించడానికి, అంటే
అంతేగాని ఇద్దరు వేరొక అనేటప్పటికీ వారి కుటుంబ జీవితాల్లో జయం అనేది చూడరు. అందుకే పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటిని పండుగ ఆచరించాలంటే వాళ్ళ పస్కా పండుగ గురించి, అబీబు నెలలో ప్రారంభించే పస్కా పండుగ మన్నాడు నుంచి జరిగే 7 రోజుల పండుగ పులియని రొట్టెల పండుగను గురించి దేవుడు చెప్తున్నాడు. తొలి సంతానమునకి ఇమ్మని, ప్రథమ సంతానం నాది, తొలుచూరు ప్రతిది పశువులో పక్షుల్లో, ఎందుకు బిడ్డల్లో కూడా ప్రథమ సంతానం నాదంటే ఎందుకన్నాడంటే ఆ ప్రథమ సంతానం నాశనం చేస్తేనే కానీ ఈ ప్రథమ సంతానము బ్రతికించబడలేదు కనుక మరి తొలుచూరు అనేది దేవుడిది, ప్రథమ ఫలము దేవుడిది. సమయములోను రాబడిలోను పశువులు పక్షులు పంటలు అన్నిటిలో కూడా ప్రథమము నాది, తొలుచూరు నాది. అది ఇడిపించాలి. గాడిదైతే ఇవ్వకూడదంట దేవుడికి. గాడిదకి బదులు గొర్రెపిల్ల ఇవ్వాలంట. గాడిదని ఇవ్వడానికి ఆ గాడిదని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఈ గాడికి బదులు గొర్రెపిల్ల ఇవ్వాలంట. ఎందుకంటే గాడిద అపవిత్రమైంది. అంటే మనం అపవిత్రమైన వారు, మనం అంగీకారం కాదు దేవుడికి. మన స్థానంలో గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువే మన కోసం బలయ్యారు. ఇంకా కోత పండుగ గురించి, ప్రథమ ఫలముల పండుగ గురించి, సంవత్సరానికి 3 సార్లు పురుషులు దేవుని సన్నిధిలో మరి నిలబడడం గురించి, అవన్నీ పొలిమేరలు ఎలాగుండాలి, దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి, దేవుడు ఎన్ని విషయాలు వరుసగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగుండాలని హెచ్చరించాడు. ఇవన్నిటినీ విని అప్పుడు దేవుని సన్నిధిలోంచి మోషే గారు దిగొచ్చారు. కానీ మోషే గారి యొక్క చివరి చరిత్ర చెప్పాలంటే సమయం చాలదు. కానీ ఆయన ముఖము ప్రకాశించుచున్నది, ముఖము ప్రకాశించుచున్నది. ఎలా భయపడుతున్నారండి ప్రజలు, అహరోను కూడా. అందుకే ప్రజలు మనకు భయపడాలి అంటే భయపడేలాగా ఉండమని చెప్పడం లేదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనల్ని చూచి వారు నేర్చుకుంటారు భక్తి, వారు కూడా మహిమలో తయారవుతారు. కనుక నేను దేవుని వాక్యం వినుచుని మీ అందరికీ చెప్పే సలహా, మీరు దేవుడిని ఎక్కువ ప్రేమించండి, ప్రేమించినట్లుగా ఆయనతో సహవాసం చేయండి. దేవుడు కృప మనందరికీ తోడై ఆ సన్నిధి కాంతి మన మీద త్రియేక దేవుడు ప్రకాశింపచేయును కాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి 2 చేతులు జోడించి, 2 3 నా నామమును ఎక్కడ కూడిందురో వారి మధ్యని నుందునని వాగ్దానము చేసిన ప్రభు మన ఎదుట ఉన్నారు కనుక మన ఉపాధ్యాయుడు, మహిమను నేర్పించడానికి వచ్చిన మహిమోపాధ్యాయుడు, ఒక విద్యార్థి ఉపాధ్యాయుడి ఎదుట ఉన్నట్లుగా మనమును ఆయన వైపు చూద్దాము. ఈరోజు పాఠము ఉదయమునే రమ్మంటున్నాడు దేవుడు. ఉదయమునే నీవు పగలగొట్టిన పలకలకు బదులు అటువంటి పలకలే 2 తయారు చేసుకుని ఉదయమునే సీనాయి పర్వత శిఖరమునకు రమ్ము. నువ్వు ఒక్కడవే రావాలి. ఏ నరుడు కొండ మీద కనిపించడానికి లేదు, ఏ పశువు కొండ మీద ఉండడానికి వీల్లేదు. నేను మొదట రాసిన ఆజ్ఞలు నువ్వు తీసుకొచ్చిన పలక మీద రాస్తాను మోషే. ఉదయమునే లేచి ఆయన మహిమను చూస్తే దేవుని తలంచుకుంటూ ఉదయం లేవడమే, మెలకు రావడమే, కనులు తెరవడమే, మొట్టమొదట మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక.
అని సలాం చేస్తూ నమస్కారము చేస్తూ మోకరించగలిగితే మోకరించి, శక్తి లేకపోతే నిలిచి మనస్సు దేవుడి మీద నిలుపుకుని ప్రార్థించిన భక్తుల్లాగా, వాక్యమును ధ్యానించిన భక్తుల్లాగా ఆయన సన్నిధిలో గడిపితే కొండ మీదికి మోషే ఎక్కి వెళ్ళారు, మేఘములో దేవుడు దిగొచ్చారు. రమ్మన్న సమయానికి వెళ్ళిపోయారు మోషే. ఉదయమునే దేవుడు చలవిచ్చినట్లుగా పెందలకడిని లేచి దేవుడు చెప్పిన సమయానికి వెళ్ళిపోయాడు మోషే. సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనము నిర్ణయించుకున్న సమయానికి వస్తారు కనుక మనము నిర్ణయించుకున్న సమయానికంటే ముందుగానే ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన గౌరవించడం, ఆయనకంటే ముందు వెళ్ళడం అంటే ఆయన గౌరవించడం, ఆయన వచ్చిన తర్వాత వెళ్ళడం అంటే నిర్లక్ష్యము. అయ్యా అమ్మ, ఈ మాటలు ప్రేమతో గ్రహించండి, మంచి మనస్సుతో అర్థము చేసుకోండి. ఎంతకాలం మనము జీవిస్తామో తెలియదు కనుక ఈ కొద్ది కాలమైనను ఆ శ్రేష్టమైన సన్నిధి నేర్చుకుందాము. ఆయనకంటే ముందుగా వెళ్ళి మోషేలు ఉన్నారు, మేఘములో దేవుడు దిగొచ్చారు. అందుకే నమస్కారము చేసి యెహోవాను నామము ప్రకటించబడుతుంది. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన దీర్ఘశాంతము మోషేకు చూపిస్తున్నాడు. దేవుడు కనికరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల యెహోవా 1000 మందికి కృప చూపించేవాడు. పాపములు, అపరాధములు, దోషములు క్షమించును కానీ దోషిని నిర్దోషిగా ఎంచడు. 3-4 తరాల వరకుని ఈ మాటలన్నీ వినేటప్పటికీ ఎంత కృప చూపిస్తున్నాడో. నేల మట్టికి వంగిపోయి మోషే, క్షమించు నాయనా అని సాష్టాంగపడి క్షమాభిక్షను కోరుతున్నాడు. లోబడనల్లని ప్రజలు తండ్రి, మా దోషములు క్షమించు తండ్రి. ఎజ్రా మా పితరుల దోషములు, నెహెమ్యా మా దోషములు, దానియేలు మా దోషములు. ప్రార్థనాపరులు, భక్తులు, దోషాలు లేనివారు వీరు అయినను అందరి పక్షముగా వారు మా దోషములంటూ ఎలాగ క్షమించమని అడుగుతున్నారు. ఇశ్రాయేలు అందరి పక్షముగా ఇశ్రాయేలు నాయకుడైన మోషే మా దోషములు క్షమించే తండ్రి కనుక ఒక నిబంధన చేసి ఆ దేశము చేరిన తర్వాత ఎలాగుండాలో ఎలాగుండకూడదో, ఎలాగున జీవించాలో ఆ దేశ ప్రజల మధ్యలో జాగ్రత్తలన్నీ ఒక నోటీసు బల్లవలే, బైబిల్ గ్రంథము దేవుడు మనకి ఒక నోటీసు బల్లవలే ఇచ్చాడు. ఈ నోటీసు బల్లలో ఉన్నట్లుగా నోటీసులన్నీ చదువుకుని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు,
ఈ అధ్యాయములో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు చెప్తున్నారు. 40 రెయ్యింబవళ్ళు మోషే దేవుని మహిమలో మహిమైపోయి ఆహారము తీసుకోలేదు, నీళ్లు త్రాగలేదు, నిద్రపోలేదు. 40 రాత్రింబవళ్ళు కూడా. ఎంత గొప్ప మనోనిదానము! ఇవాళ మనకి దేవుళ్ళో ఉండలేకపోవడానికి ఉన్న మొట్టమొదటి లోటు ఏమిటి అంటే మనస్సు దేవుడి మీద నిలుపుకోలేకపోవడమే. మనస్సు నిలిపితే ఎంత సమయమైనా మనం ఉండగలుగుతాము. ఆ మనస్సు దేని మీదకి వెళితే, ఆకలి మీదకి వెళితే ఆహారం దగ్గరికి, దాహము మీదకి వెళ్తే నీటి దగ్గరికి, అలసిపోయాము నీరసం మీదకి వెళ్తే నిద్ర దగ్గరికి, ఈ శరీరం మీదకి మనస్సు వెళ్ళేటప్పటికీ త్వరగా ముగించుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నాం మనము. నువ్వు ఎంత సమయమున్నా అంత సమయము లోకాన్ని మరిచి, లోక ఆశలు మరిచి, లోక తలంపులు మరిచి మనస్సు యేసు వైపు మలిచి కొన్ని నిమిషములైనా నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నిన్ను రక్షించిన రక్షణకర్తను, నిన్ను ఆదరించిన ఆదరణకర్తను కొన్ని నిమిషములైనా తలంచుకోకపోతే, తండ్రిని తలంచుకోకపోతే, ఆయన తలంచుకుంటేనే మనకి హాయి, ఆయన తలంపే మనకి ఎంతో నెమ్మది కలుగు చేస్తుంది. కనుక కష్టాలు, ఇంట్లో ఉన్న సమాధానం లేని పరిస్థితులు, శరీరానికి ఉన్న బలహీనతలను తలంచుకోవద్దు. ఈ తలంచుకుంటే ఇంకా ఆయాసమే. అందుకే మొట్టమొదటి దేవుని స్థితిలో మోకరించిన వెంటనే నిన్ను సృష్టించిన, ఈ రూపు ఏర్పాటు చేసిన నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్యములోనే స్మరణకు తెచ్చుకో. ఆయన వాక్యమును, ఆయన కృపను, ఆయన బాహుల్యమును, కృపా బాహుల్యమును, అత్యధిక ప్రేమాస్వరూపిణి తలంచుకుని 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 స్తుతించి 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 దోషములన్నీ కడుక్కుని ఆయన చిత్తము ఎరిగి జీవించుట మనందరికీ మంచిది. ఇది మనకు ఆశీర్వాదకరమైనది. అట్టి ధ్యానము మాకు నేర్పించు నాయనా అని ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన చేసుకుందాము. కనిక్రము గల దేవా, దయగల దేవా, దీర్ఘశాంతమూర్తివైన తండ్రి, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవా, 1000 మందికి కృపను చూపించే తండ్రి, అపరాధములను, దోషములను, పాపములను క్షమించే తండ్రి, నీకు స్తోత్రాలు. దోషిని నిర్దోషిగా ఎంచని తండ్రి, నీకు స్తోత్రాలు. 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించే తండ్రి, నీకు స్తోత్రాలు. రోషము గల యెహోవా, నీకు స్తోత్రములు. నీ నిబంధనలను మా జీవితాల్లో మేము చూపించడానికి సహాయము దయచేయండి. అయ్యా, నువ్వు కోరుకున్నట్లుగా మోషే ఎలాగున నువ్వు చెప్పినట్లు ఆ పలకలు చెక్కి అయ్యా నీ సన్నిధికి వచ్చారో, పెందలకడిని లేచి నువ్వు రమ్మన్న సమయానికి ఎలాగున పరుగుని వెళ్ళారో ప్రభా, ఆనోకు ఎలాగు నీ సన్నిధిలో పరుగుని వెళ్ళారో తండ్రి. 99 ఏండ్ల వయసులో అయ్యా ఒక చిన్న లేగదూడ ఆ తల్లి వస్తుంటే విప్పితే ఎంత పరుగుని వెళుతుందో అలాగుని వెళ్ళారన్నారు మా తండ్రి అబ్రహాము గారు. అంత ఆనందముగా పరుగుని వెళ్ళి సాగిలపడి నమస్కరించి అయ్యలారా దాటిపోకండని తన ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళినట్లుగా ప్రతి ఉదయమున నిన్ను కలుసుకోవడానికి మా మాటల్లో ఉన్న ఈ పలుకులన్నీ మా అనుభవంలో ఉంచి ఇట్టి సన్నిధిని అనుభవించే కృపాభాగ్యము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎంతో ఆశతో ఏకీభవిస్తున్న
బిడ్డలను బలపరచుమని, వారి ఆత్మీయ లోటుపాట్లు గుర్తించుకుని సరిచేసుకుని నీలో ఎదిగి పరిపూర్ణకు సహాయం చేయమని, శారీరకంగా ఉన్న వారి ఆటంకములన్నీ అనగా బలహీనతలు ముట్టి స్వస్థపరచుమని, అపరాధములు క్షమించమని, కలహముల నుండి విడిపించమని, అయ్యా వారికున్న రుణబాధలు తీర్చుమని, గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నవమాసములు నిండుచు ఉండగా అయ్యా నీ కాపుదలలో తల్లి బిడ్డలను వేరు చేయమని ప్రార్థించమని అంశములన్నీ నీ పాదాల దగ్గర పెడుచు ఉండగా అందరి మీద నీ రక్తమును ప్రోక్షింపజేసి నీ ఆత్మతో నింపి మహిమ రూపదారులుగా మార్చి మోషే ముఖం ప్రకాశించినట్లుగా మహిమ రూపదారులుగా మారి మహిమ మేఘమెక్కే కృపాభాగ్యం దయచేయమని, మహిమ మేఘం మీద వరుడుగా రానయ్యున్నేస్తున్నామమ్మన ఈ ప్రార్థనాంశాలు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినహార నెడమొక దయచే మెడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధలో తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమే చేయం అపవాదికులకలయం, ప్రవేశరక్తమే చేయం అపవాదికులకలయం, ప్రవేశన సంపూర్ణ విజయం అపవాదికి ఎంతగల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహవాసము మహిమ రూపధారులుగా ఆయన సన్నిధిలో మనందరినీ సిద్ధము చేయను కాక. ఆమేన్. మహిమతోడ కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. పూర్వ దోషకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. త్రియేక దేవునికి స్తోత్రములు. పరిశుద్ధులందరికీ మరణాత, అందరికీ మరణాత. ఎంతో శ్రద్ధగా దేవుని స్థితిలో ఉంటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరిచి దీవించునుగాక.